హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్ కుమార్. ఈరోజు మనం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. వర్కింగ్ సైట్లో వర్కర్స్ పనిచేస్తున్నప్పుడు మెరుస్తున్న జాకెట్ లేదా వెస్ట్ వేసుకుంటారు. తలకు హెల్మెట్, కాళ్లకు స్ట్రాంగ్గా ఉన్న షూ, కళ్ళకు గర్గల్స్ లేదా గ్లాసెస్, అలాగే శ్వాసకు డస్ట్ మాస్క్ మొదలైనవి వేసుకుంటారు. వీటిని ఏమంటారు? వీటిని వేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఒకవేళ వేసుకోకపోతే ఎలాంటి నష్టాలు వస్తాయి? వీటన్నిటిని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ని పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అని అంటారు. దానినే షార్ట్ ఫామ్లో PPE అని అంటారు. సేఫ్టీ హెల్మెట్, సేఫ్టీ షూ, సేఫ్టీ గర్గల్స్, సేఫ్టీ వెస్ట్, ఇయర్ ప్రొటెక్షన్, డస్ట్ మాస్క్, ఫుల్ బాడీ హార్నెస్, ఇంకా చాలా రకాల ఎక్విప్మెంట్స్ PPEగా చెప్పబడతాయి. PPE అనేవి ANSI అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ వాటి యొక్క స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేయబడతాయి. సేఫ్టీ హెల్మెట్ అనేది ANSI Z891 యొక్క స్టాండర్డ్ ప్రకారం తయారు చేయబడతాయి. వీటిని ఇండస్ట్రియల్ హెడ్ ప్రొటెక్షన్ అని అంటారు. అసలు హెల్మెట్ ఎందుకు వేసుకోవాలి? పనిచేస్తున్న వర్కర్స్ నడిచేటప్పుడు, మెట్లు లేదా ప్లాట్ఫామ్ మీదకు ఎక్కేటప్పుడు, ఎక్విప్మెంట్స్ లేదా మెషిన్స్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు అనేక రకాలుగా తలకు గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు టూల్స్ లేదా ఆబ్జెక్ట్స్ పైనుండి తల మీద పడవచ్చు. అలాగే విపరీతమైన డస్ట్, కెమికల్స్, వేపర్స్ మొదలైనవి కూడా మన తలకు ప్రమాదాన్ని కలుగు చేస్తాయి. అందువల్ల మన ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్ చాలా అవసరం. ఏదైనా ఒక వస్తువు తల మీద బలంగా పడినప్పుడు లేదా మన తల ఏదైనా ఒక వస్తువుకి తగిలినప్పుడు మన తలలో కంకషన్ ఏర్పడుతుంది. అంటే బ్రెయిన్ యొక్క కదలిక. ఇది చాలా ప్రమాదకరం. విపరీతమైన తలనొప్పి రావటం లేదా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటి సమయంలో హెల్మెట్ మనల్ని తప్పకుండా కాపాడుతుంది. ఒక షార్ప్ టూల్ లేదా ఆబ్జెక్ట్ మీద నుండి మన తల మీద పడితే అది నేరుగా తలలోనికి చొచ్చుకొని పోతుంది. ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్, వెయిట్ మరియు హైట్ని బట్టి ఇంపాక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇది కూడా చాలా ప్రమాదకరం. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా హెల్మెట్ మన తలను తప్పకుండా కాపాడుతుంది. అలాగే విపరీతమైన డస్ట్, వేపర్, కెమికల్స్ మరియు మూవింగ్ ఆబ్జెక్ట్స్ నుండి మన తలను హెల్మెట్ రక్షిస్తుంది. యంత్రాలతో పనిచేస్తున్నప్పుడు అకస్మాత్తుగా యంత్రాల నుండి విరిగిన లేదా వ్యర్థాలు సడన్గా మన మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు కూడా హెల్మెట్ మనల్ని రక్షిస్తుంది. విపరీతమైన ఎండ, వేడి, వర్షం నుండి కూడా హెల్మెట్ కాపాడుతుంది. హెల్మెట్ యొక్క కలర్ను బట్టి వర్కర్ యొక్క ప్రొఫెషన్ని గుర్తుపట్టవచ్చు. హెల్మెట్స్లో చాలా రకాల కలర్స్ మరియు టైప్స్ అనేవి ఉంటాయి. సేఫ్టీ వెస్ట్ లేదా జాకెట్, ఇది కూడా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లో ఒక భాగం. దీనివల్ల ఉపయోగాలు: దీని యొక్క రేడియం లేదా షైనింగ్ కలర్ వల్ల వర్కర్స్ ఎక్కడ ఉన్నా కూడా స్పష్టంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఎక్విప్మెంట్ ఆపరేటర్స్కు, వెహికల్ ఆపరేటర్స్కు వర్కర్స్ స్పష్టంగా కనిపించడం వల్ల యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. లైటింగ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా వీటి మీద కొంచెం లైటింగ్ పడిన రిఫ్లెక్షన్ వల్ల హై విజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇది ఒక కంపెనీని రిప్రజెంట్ చేసే యూనిఫామ్లో కూడా పనిచేస్తుంది. సేఫ్టీ వెస్ట్ అనేది ANSI 207 యొక్క స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేయబడతాయి. వర్కర్స్ ఉపయోగించే మరో ముఖ్యమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ సేఫ్టీ గర్గల్స్ లేదా గ్లాసెస్. అత్యంత ముఖ్యమైన మరియు సున్నితమైన మన కళ్ళకు ఇది రక్షణ కల్పిస్తుంది. ఇది ANSI Z871 యొక్క స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేయబడి సర్టిఫై చేయబడతాయి. సేఫ్టీ గర్గల్స్ వల్ల వచ్చే ఉపయోగాలు: ఇవి సాధారణమైన గ్లాసెస్ లేదా గర్గల్స్లా కాకుండా కనుబొమ్మల నుండి కళ్ళ క్రింద భాగం వరకు మొత్తం కవర్ చేస్తాయి. అలాగే మంచి గ్రిప్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేసే వర్కర్స్కు, సిమెంట్ వర్కర్స్కు ఇది డస్ట్ నుండి రక్షణ కల్పిస్తుంది. పెయింటర్స్కు మరియు కెమికల్స్తో పనిచేసే వర్కర్స్కు ప్రమాదకరమైన కెమికల్స్ నుండి వారి కళ్ళను కాపాడుతుంది. వాతావరణం నుండి వచ్చే విపరీతమైన ఎండ, వేడి మొదలైన విషయాల నుండి వర్కర్స్ కళ్ళను రక్షిస్తుంది. వెల్డింగ్ చేసేటప్పుడు వెలువడే విపరీతమైన లైటింగ్ నుండి, స్పార్క్స్ నుండి మరియు ఫ్యూమ్స్ నుండి వర్కర్స్ కళ్ళను సేవ్ చేస్తుంది. ఇన్స్టాలేషన్ లేదా ఫిక్సింగ్ పనులు చేసేవారికి తుల్లే ఆబ్జెక్ట్స్ నుండి లేదా పార్టికల్స్ నుండి ఇది కాపాడుతుంది. కార్పెంటరీ వర్కర్స్కు వుడ్ డస్ట్ నుండి ఇది రక్షిస్తుంది. డ్రిల్లింగ్ మరియు చిప్పింగ్ చేసేవారికి తుల్లే డెబ్రిస్ నుండి ఇది వారి కళ్ళను కాపాడుతుంది. సేఫ్టీ షూ, మనం ఉపయోగించే సాధారణమైన షూ వర్కింగ్ సైట్లో ఉండే హజార్డ్స్ నుండి మన కాళ్ళను రక్షించలేవు.
ప్రత్యేకమైన స్టాండర్డ్స్తో తయారు చేయబడిన సేఫ్టీ షూ మాత్రమే మన కాళ్ళను రక్షిస్తాయి. ANSI Z41 యొక్క స్టాండర్డ్స్ ప్రకారం సేఫ్టీ షూ అనేది తయారు చేయబడతాయి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. వర్కర్స్ పనిచేసే నేచర్ ఆఫ్ జాబ్ను బట్టి ఇవి డిపెండ్ అయి ఉంటాయి. సేఫ్టీ షూ వల్ల వచ్చే ఉపయోగాలు: వర్కింగ్ సైట్లో ప్రతి చోట షార్ప్ మరియు బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇవి మన షూలోకి సైతం చొచ్చుకొని పోతాయి. వాటి నుండి సేఫ్టీ షూ మాత్రమే మన పాదాలను రక్షిస్తాయి. సిమెంట్ నుండి, కాంక్రీట్ నుండి మరియు బురద నుండి ఇవి మనల్ని కాపాడతాయి. ఒక్కొక్కసారి వర్కర్స్ కాలుతున్న లేదా వేడిగా ఉన్న వస్తువులపై కాలు వేసే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రమాదం నుండి వారి కాళ్లను సేఫ్టీ షూ కాపాడుతుంది. హౌస్ కీపింగ్ చేసే వర్కర్స్ నిరంతరం వాటర్లో పనిచేస్తారు. వారి కాళ్లను గమ్ బూట్స్ కాపాడతాయి. బరువైన వస్తువులు వర్కర్స్ యొక్క కాళ్ళపై పడి వారి పాదాలను క్రష్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి సమయంలో సేఫ్టీ షూలో ఉన్న మెటల్ టో దానిని ఆపుతుంది. పెయింటర్స్ యొక్క పాదాలను కెమికల్స్ నుండి, వెల్డర్స్ యొక్క కాళ్లను హీటెడ్ ఆబ్జెక్ట్స్, స్పార్క్స్ నుండి, జనరల్ వర్కర్స్ను పడిపోయిన టూల్స్ లేదా లోడ్స్ నుండి, నేలలో నుండి బయటకు వచ్చిన షార్ప్ ఆబ్జెక్ట్స్, నెయిల్స్ మరియు మెటల్స్ నుండి, రాళ్ళు, ఇసుక, మట్టి ఇంకా అనేక రకాల ప్రమాదాల నుండి సేఫ్టీ షూ వర్కర్స్ యొక్క పాదాలను కాపాడతాయి. కాబట్టి వర్కర్స్ ఎల్లప్పుడూ కూడా సేఫ్టీ షూ వేసుకునేలా చూడాలి. డస్ట్ మాస్క్, దీనినే రెస్పిరేటరీ ప్రొటెక్షన్ అని అంటారు. వాతావరణంలో ఉండే వివిధ రకాల హజార్డ్స్ నుండి ఇది మన శ్వాస వ్యవస్థను రక్షిస్తుంది. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. డస్ట్ మాస్క్, క్యాట్రేజ్ ఫిల్టర్ టైప్ మాస్క్, సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ అపార్టస్, సప్లైడ్ ఎయిర్ బ్రీతింగ్ అపార్టస్. ఇవి ANSI Z88-2 యొక్క స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేయబడతాయి. వీటి యొక్క ఉపయోగాలు: ఆల్మోస్ట్ ఐ ప్రొటెక్షన్లో మెన్షన్ చేసిన అన్ని రకాల హజార్డ్స్ నుండి ఇవి మనల్ని రక్షిస్తాయి. అట్మాస్ఫియర్లో ఉన్న ప్రమాదకరమైన డస్ట్, కెమికల్స్ మరియు వేపర్స్ నుండి ఇది మన శ్వాస వ్యవస్థను రక్షిస్తుంది. ముఖ్యంగా పెయింటింగ్ వర్క్స్ చేసేవారు ఎక్కువ లెవెల్లో పెయింట్ మరియు థిన్నర్, ఇతర కెమికల్స్ని పీలుస్తారు. వారికి క్యాట్రేజ్ ఫిల్టర్ టైప్ మాస్క్ అనేది చాలా అవసరం. కన్స్ట్రక్షన్ మరియు సిమెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవారు సిమెంట్ డస్ట్ మరియు సిలికా డస్ట్కు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు. వారికి డస్ట్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. కన్ఫైన్డ్ స్పేస్లో వర్క్ చేసే వారికి రెస్పిరేటరీ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం. వుడ్ వర్క్స్ చేసేవారు, శాండ్ బ్లాస్టింగ్ చేసేవారు, సిమెంట్ మరియు బ్రిక్ వర్క్స్ చేసేవారు, హౌస్ కీపింగ్ వర్కర్స్కు డస్ట్ మాస్క్ అనేది చాలా అవసరం. డస్ట్ మాస్క్ లేదా రెస్పిరేటరీ ప్రొటెక్షన్ను ఉపయోగించకపోతే శ్వాసకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినవి. పనిచేసేటప్పుడు వీటి యొక్క ప్రభావం లేకపోయినా తరువాత కాలంలో వీటి యొక్క ఫలితాలు బయటకు చూపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెస్పిరేటరీ ప్రొటెక్షన్ను తప్పకుండా ఉపయోగించాలి. హ్యాండ్ గ్లౌస్, ఇది ANSI 105 యొక్క స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేయబడతాయి. ఇతర సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లాగే హ్యాండ్ గ్లౌస్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వర్కర్స్ హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్ యూజ్ చేసేటప్పుడు వారి యొక్క వేళ్ళు కట్ అవ్వడానికి, క్రష్ అవ్వడానికి, ఇంజూర్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో వాటి యొక్క ఇంపాక్ట్ని హ్యాండ్ గ్లౌస్ చాలా వరకు తగ్గిస్తాయి. పెయింట్స్, సాల్వెంట్స్ మరియు కెమికల్స్ యూజ్ చేసేవారు వారి వేళ్లపై కెమికల్స్ పడినప్పుడు వాటి నుండి హ్యాండ్ గ్లౌస్ వర్కర్స్ యొక్క వేళ్లను రక్షిస్తాయి. వెల్డింగ్, గ్రైండింగ్, కటింగ్ చేసేటప్పుడు వాటి నుండి వచ్చే ఫ్లేమ్స్ నుండి, స్పార్క్స్ నుండి మరియు హీట్ నుండి వర్కర్స్ యొక్క వేళ్లను హ్యాండ్ గ్లౌస్ కాపాడతాయి. షార్ప్ మరియు కరసివ్ ఆబ్జెక్ట్స్ నుండి కూడా ఇవి మనల్ని కాపాడతాయి. హౌస్ కీపింగ్ చేసేవారు, సిమెంట్ వర్క్స్ చేసేవారు, వుడ్ వర్క్స్ చేసేవారు, శాండ్ బ్లాస్టింగ్, గ్రైండింగ్, డ్రిల్లింగ్, చిప్పింగ్, పెయింటింగ్ ఇలా అన్ని రకాల వర్కర్స్కు వారి వేళ్లను హ్యాండ్ గ్లౌస్ చాలా వరకు రక్షిస్తాయి. వీటిలో కూడా చాలా టైప్స్ మరియు కలర్స్ మరియు క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. వారు చేసే జాబ్ను బట్టి ఇవి డిసైడ్ అవుతాయి. ఇయర్ ప్లగ్స్, వర్కింగ్ సైట్లో పనిచేస్తున్న వర్కర్స్కు మరో ముఖ్యమైన హజార్డ్ నాయిస్. హ్యాండ్ టూల్స్ నుండి, పవర్ టూల్స్ నుండి, మెషినరీ నుండి మరియు ఎక్విప్మెంట్స్ నుండి విపరీతమైన సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. అందువల్ల వారి చెవులను సౌండ్ లెవెల్స్ నుంచి కాపాడడానికి ఇయర్ ప్లగ్స్ అనేవి చాలా అవసరం. ఇవి ANSI S319 యొక్క స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేయబడతాయి. వీటిలో మొత్తం 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇయర్ ప్లగ్స్, రెండోది ఇయర్ మఫ్స్. వీటి యొక్క ఆకారంలో తేడా ఉన్న ఉపయోగం సుమారు ఒకేలా ఉంటుంది. ఇయర్ ప్లగ్స్ అనేవి సులభంగా వాడగలిగేవి, తక్కువ ఖరీదు కలిగినవి.
ఇయర్ మఫ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఖరీదు కలిగినవి, కానీ వీటి వల్ల ఉపయోగం సుమారు ఇయర్ ప్లగ్స్ లాగే ఉంటుంది. అసలు ఇయర్ ప్లగ్స్ ఎందుకు వాడాలి? వర్కింగ్ సైట్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండే వెహికల్స్ మరియు ఎక్విప్మెంట్స్ యొక్క నాయిస్ నుండి ఇయర్ ప్లగ్స్ అనేవి మనల్ని కాపాడతాయి. పవర్ టూల్స్ నుండి అలాగే హ్యాండ్ టూల్స్ నుండి విపరీతమైన నాయిస్ అనేది వస్తుంది. వాటి యొక్క స్థాయిని ఇవి తగ్గిస్తాయి. అలాగే జనరేటర్స్, వెంటిలేషన్ ఫ్యాన్స్ మరియు ఏసీల నుండి కూడా విపరీతమైన నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. వాటి యొక్క లెవెల్స్ని కూడా ఇవి తగ్గిస్తాయి. మోటార్స్ అండ్ ఎక్విప్మెంట్స్ యొక్క శబ్దాల నుండి కూడా ఇవి మనల్ని రక్షిస్తాయి. అలాగే డస్ట్ మరియు వేపర్స్ మన చెవులోనికి వెళ్లకుండా ఇవి అడ్డుకుంటాయి. ఇంపార్టెంట్ నోట్: ఇయర్ ప్రొటెక్షన్ ద్వారా నాయిస్ యొక్క లెవెల్స్ని తగ్గించగలం, కానీ వాటిని పూర్తిగా మనం నిర్మూలించలేం. ఇవి ముఖ్యమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్.